హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే కంప్లీట్లీ ఏ ర్యాండమ్ వ్లాగ్ ఆఫ్ 1 వీక్ అనమాట. ఫస్ట్లీ మా హస్బెండ్ బర్త్డే వచ్చింది, ఆ తర్వాత వెంటనే న్యూ ఇయర్, ఆ తర్వాత వెంటనే వీ వెంట్ టు సమ్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ, ఈ వీక్ మొత్తం ఎలా గడిచింది ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్లీ మేమైతే ఇక్కడ మార్నింగ్ అయితే ఫుల్గా ప్రిపేర్డ్ అన్నామన్నమాట. బయటికి వెళ్ళి తిందాం, ఇలా ఎంజాయ్ చేద్దాం, అలా ఎంజాయ్ చేద్దామని. బట్ అదేంటంటే కంప్లీట్లీ బిస్కెట్ అయిపోయింది. సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం, చాలా రష్గా వెళ్ళాం, అందుకే నేను వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట. సో బయట బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోవడం వల్ల వేరే ఆప్షన్ లేక ఇంటికి వచ్చి మళ్ళీ ఇడ్లీ చేసుకొని తిన్నామన్నమాట. సో మంచిగా మధ్యాహ్నం ఫుల్గా మీల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పటికి మా హస్బెండ్కి కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఆఫీస్కి రమ్మని. సో ఇంకా వేరే ఆప్షన్ లేక టకటక అని టమాటా రైస్ వేసి తనకి క్యారేజ్ పంపించేసాను అనమాట. ఇది వచ్చి నేను ముందు డే ఏంటంటే కేక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మేమున్న ప్లేస్లో మాకు కేక్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవన్నమాట. సో నేను ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేనే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ ఇట్స్ కంప్లీట్లీ అన్ఫార్చునేట్లీ ప్లాన్ అనమాట. నేను ముందు రోజు అంటే ఏమేమి కావాలో అవి ఏమీ కూడా రెడీ చేసుకోలేదు. నాకు బేకింగ్ అంత సూపర్గా రాదు. జస్ట్ కప్ కేక్స్ అయితే రెడీ చేయగలను, లేదంటే బ్రౌనీస్ రెడీ చేయగలను. అంతేగాని ఇలా 1/2 kg 1 kg కేక్స్ అయితే నాకు అస్సలు రాదనమాట. సో నేను కంప్లీట్లీ యూట్యూబ్లో వీడియోస్ అన్నీ వెతికి ఒక మంచి కేక్ అయితే రెడీ చేశాను. ఈ రెసిపీ అయితే కంప్లీట్లీ నేను షూట్ చేయలేదు, బట్ నా మెమరీస్ కోసమని అక్కడక్కడ క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. సో ఈ కేక్ అయితే సూపర్ డూపర్గా వచ్చింది. బట్ ఇఫ్ పాసిబుల్ అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ ఎగ్లెస్ కేక్ అనమాట. ఎగ్లెస్ కేక్, నో మైదా, నో షుగర్ అనమాట. అందుకే ఈ కేక్ చాలా బాగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్గా వస్తుందని. సో లేదంటే వీడియో అయితే షూట్ చేసి పెట్టేదనమాట. సో కంప్లీట్లీ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒక క్యూట్ డెకోర్ కూడా రెడీ చేశాను. ఇలా మా క్యూట్ బెడ్రూమ్లో చిన్న డెకోర్ అయితే రెడీ చేశాను. ఏదో ఒక సర్ప్రైజ్ ఉండాలి కదండి, లేదంటే చిల్గా ఉండదు. లాస్ట్ ఇయర్ మెమరీస్, ఈ ఇయర్ మెమరీస్ అంటూ మనకు ఉండేవి అవి మాత్రమే. కాబట్టి తన కోసం మంచిగా డెకోరు అలాగే కేక్ కూడా రెడీ చేశాను. బట్ నైట్ లేపితే తను లేకలేదనమాట. సరే ఇంకెందుకులే అని నేను కామ్ అయిపోయాను. ఆ తర్వాత రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి టిఫిన్ చేసేసి ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే తను మళ్ళీ వెళ్తే ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అనమాట. నేను అందుకే కేక్ అయితే కట్ చేయించేశాను. తెలియడం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై హస్బెండ్ అనమాట. ఆ రోజు తన కోసం నేనైతే దమ్ బిర్యానీ రెడీ చేశాను. అస్సలు ఈ దమ్ బిర్యానీ కేక్స్ అయితే నేను ప్లాన్డ్ లేదనమాట, అన్ప్లాన్డ్గా అప్పటికప్పుడు రెడీ చేశాను, ఏదో ఒక స్పెషల్ ఉండాలని చెప్పి. సో అలా నా కేక్, నా బిర్యానీ అలాగే హిట్ అయింది. నైట్ తినేసి పడుకుందాం అనే టైంకి వాళ్ళ స్టాఫ్ అయితే తన కోసం కేక్ తెచ్చారు. ఆ కేక్ చూసాక మా ఆయన హ్యాపీనెస్ అయితే డబల్ హ్యాపీనెస్ అయిపోయింది. సో అలా మా ఆయన బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఎలాంటి అవుటింగ్స్ ఏమీ లేవు, జస్ట్ సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాను. కమింగ్ టు దిస్ నెక్స్ట్ క్లిప్పింగ్ ఏంటంటే ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. న్యూ ఇయర్ రోజు మాకు ఖాళీ ఉండదు, మేము బయటకు వెళ్ళమని నాకు తెలుసు అనమాట. సో నేను అందుకే ఏం ప్లాన్స్ అయితే అస్సలు చేసుకోలేదు. సో సింపుల్గా మళ్ళీ ఆల్రెడీ మనకి 1/2 kg కేక్ హిట్ అయింది కదా, ఆ హుషారులోనే మళ్ళీ కప్ కేక్స్ అయితే రెడీ చేసినాను. బ్రౌనీస్ అంటారు, కప్ కేక్స్ అంటారు. కొంచెం డైరీ మిల్క్ అయితే మిగిలిపోయింది. సరే అని చెప్పి మా ఆయన కొంచెం కేక్ తినే మూడ్ ఉందో లేదో తెలియదు అని చెప్పి చిన్న కప్ కేక్స్ మాత్రమే రెడీ చేశాను. ఎందుకంటే ప్రీవియస్గా మేము ఆ కేక్ తింటూ ఉన్నామన్నమాట. సో తన బర్త్డేకి న్యూ ఇయర్కి పెద్ద గ్యాప్ లేదనమాట. అందుకే నేను చిన్న కప్ కేక్స్ అయితే రెడీ చేశాను. ఫైనలీ ఇది కూడా హిట్ అయింది. పాసిబుల్ అయితే రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటున్నానంటే ఇది ఎగ్లెస్ అలాగే షుగర్లెస్, మైదా ఏం లేవన్నమాట. అలా వీట్ కేక్తో రెడీ చేశాను. చాలా బాగుంటుంది. కమింగ్ వీడియోస్లో షూర్గా పోస్ట్ చేశాను. సో ఇలా చిన్న కప్ కేక్స్తో మా న్యూ ఇయర్ని అయితే మేమైతే వెల్కమ్ చేసేసాం. ఐ థింక్ ఎలాంటి సెలబ్రేషన్స్, ఎలాంటి ప్లాన్స్ లేకుండా మా బర్త్డేస్ అలాగే న్యూ ఇయర్స్ అయితే ఇక్కడ ఇలా జరిగిపోయాయి. ఆ రోజే మంచిగా సాంబార్ రైస్ చేశాను, నెయ్యి వేసుకొని సాంబార్ రైస్ తినేసి మా న్యూ ఇయర్ని అలా స్వీట్గా క్యూట్గా ఎండ్ చేసేసాం. దిస్ ఇస్ ద సండే వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నేను గ్రాసరీస్ తీసుకుందామని మా హస్బెండ్ని అడిగాను. తను ఓకే అన్నారు. సరే అని బయటికి వెళ్దాం అన్నాడు. సరే వెళ్తున్నాం. జస్ట్ నార్మల్ గ్రాసరీ షాపింగే కదా, నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. బట్ వెళ్తూ ఉంటే తను చెప్తూ ఉన్నాను అనమాట, ఇక్కడ హిస్టరీ ఏంటి మనకి తెలియదు కదా. సో తను చెప్తుంటే నేను వింటున్నాను. సో ఇదంతా ఏంటంటే ఉప్పు కైలు అంటారండి. ఇక్కడ నుంచే మనకి సాల్ట్ సత్యాగ్రహం అని జరిగింది కదా, గాంధీజీ గారు చేశారు. అంటే సాల్ట్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి
దాన్ని ఆపడానికి ఆయన ఫస్ట్‌గా ఇక్కడి నుంచే ట్రై చేశారనమాట. ఐయామ్ సో హ్యాపీ. మన హిస్టరీస్ వింటూ ఆ ప్లేసెస్ చూస్తుంటే ఐయామ్ వెరీ బ్లెస్డ్ అనమాట. ఇలాగే సోషల్ పరంగా, అలాగే దేవుడి పరంగా ప్రతి ఒక్క స్పిరిచువాలిటీలో కూడా నేను అన్ని ప్లేసెస్ చూసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాననమాట. నాకు లిటరల్లీ ఎక్కడికెళ్తున్నామో తెలీదు. బట్ తనైతే జస్ట్ ఒక రౌండ్ ఏద్దాం అని అన్నారు గానీ, నాకైతే తెలీదండి. ఇక్కడ మీకు కదులుతున్నాయి, కనపడుతుందో లేదో కానీ ఇక్కడైతే డీర్స్ ఉన్నాయన్నమాట. ఇది కంప్లీట్‌లీ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఎంత ఫారెస్ట్ అంటే అంత పెద్ద ఫారెస్ట్ అండి. లిటరల్లీ ఒక మనిషి కూడా లేరు. జంతువులైతే ఎన్ని కనిపించాయంటే ఐ కాంట్ సే. మేము క్యాప్చర్ చేద్దాం వీడియో అనే లోపల మా కార్ హారన్ సౌండ్స్ విని అవి వెళ్ళిపోతున్నాయన్నమాట. సో, నేను అందుకే పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ క్యాప్చర్ చేసినవి మాత్రం మీరు కంప్లీట్‌గా వీడియో చూస్తే మిస్ చేయకుండా యూ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఫస్ట్‌లీ డీర్స్ చూసాం. ఆ తర్వాత నెమళ్ళైతే అన్‌లిమిటెడ్‌గా చూసానండి. సో, డోంట్ మిస్ అప్ టు ద ఎండ్. దిస్ ఈస్ అ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనమాట. దాన్నైతే మేము సేఫ్‌గా దాటేసామనమాట. ఎందుకంటే సమ్‌టైమ్స్ మనకి ఏనుగులు అలాంటివి కూడా కనబడతాయంట. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే మాకు కనపడలేదండి. ఎక్కడికెళ్తున్నాం అన్నది అన్‌ప్లాన్డ్ అని తను చెప్పాడు. బట్ హీ హాస్ ఏ ప్లాన్ అనమాట. తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే కొడైకారై బీచ్, అలాగే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ తమిళనాడు అనమాట. దిస్ ఈస్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ తమిళనాడు. అలాగే వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇప్పుడు మనం ఏదైతే చూసామో దానికి, అలాగే రామపార్థం అనమాట. సో, రాముడు తన శ్రీలంకలో ఉన్న సీత కోసం ఆయన ఇక్కడి నుంచి కూడా చూసాడనమాట. సో, ఆ రామపాదం ఈ ప్లేసెస్‌కి వెళ్ళాలనేది తన ప్లాను. బట్ తనేం చెప్పంటే వెళ్దాం, ఏమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం, లేదంటే వచ్చేద్దాం అన్నాడు. బట్ నాకైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ లాస్ట్ వీక్ బిఫోర్ ఇది ప్లాన్ చేశారు. బట్ బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ మేము వెళ్ళలేకపోయామనమాట. ఫైనల్లీ తనైతే తీసుకెళ్ళాడు. నేనైతే ఫుల్లీ ఎంజాయ్డ్ అనమాట. ఎన్ని నెమళ్ళంటే కార్ పక్కనే వెళ్తున్నాయండి. మగ నెమళ్ళు చాలా ఉన్నాయి. బట్ ఆడ నెమళ్ళు అయితే కొన్నే ఉన్నాయి. ఇదైతే చాలా పెద్ద ఈకలున్నది. దీనికి ఒక్కటే అనమాట. కార్ సౌండ్స్ ఏదంటే మనిషి సౌండ్స్ వినపడ్డంటే అస్సలు ఉండట్లేదు ఆ యానిమల్స్. నాకు ఇదైతే ఎంత దగ్గరగా కనిపించిందంటే లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. చాలా పీకాక్స్ ఉన్నాయి. బట్ దీనికైతే ఎక్కువ ఫెదర్స్ ఉన్నాయి. నాకు చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్‌ని అయితే. అన్‌ఫార్చునేట్‌గా ఒక 3 అవర్స్, జస్ట్ 3 అవర్స్ మాత్రమే మేము ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి వెళ్ళాం. బట్ లిటరల్లీ ఐ యామ్ ఎంజాయ్డ్ అనమాట. దిస్ ఈస్ కొడైకారై బీచ్ అనమాట. దీని తర్వాత ల్యాండ్ అస్సలు లేదు. ఫుల్లీ సీ. పెద్దగా షాప్స్ అలాంటివి ఏం ఆప్షన్స్ ఉండవండి. జస్ట్ నార్మల్ బీచ్ లానే ఉంటది. కొడైకారై బీచ్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి యూ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. కొడైకారై బీచ్ చూసుకొని, మధ్యలో వైల్డ్ లైఫ్ సాంక్చురీని చూసుకొని, ఆ తర్వాత రామపార్థం ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇక్కడ నుంచి రాముడు, సీతాదేవి ఆనవాళ్ళు దొరుకుతాయా, అలాంటి ట్రైల్స్ అన్నీ ఆయన అక్కడి నుంచి చేశాడని ఆ ప్లేస్ పేరు రామపాదం అని ఉంటది. రియల్‌గా రాముడు అక్కడి నుంచి లంకకి వెళ్ళడానికి ట్రై చేశాడు. బట్ అక్కడి నుంచి చాలా దూరం అయిపోతుందని తర్వాత రామేశ్వరం నుంచి వెళ్ళారనమాట. సో, దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద రామపాదం. రామపాదానికి వెళ్తున్నాం ప్రెజెంట్ మనమైతే. ఈ కొడైకారై బీచ్, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఆ తర్వాత రామపాదం ఇవన్నీ ఒక వరుసలో వస్తాయండి. సో, నో ప్రాబ్లమ్. ఏది కూడా మనం మిస్ చేసే ఛాన్సే ఉండదనమాట. మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మేము కొడైకారై లైట్ హౌస్ కూడా వెళ్ళామండి. సారీ, ఫర్గాట్ టు సే. దిస్ ఈస్ ద లైట్ హౌస్ అనమాట. చూసారా పీకాక్స్ అయితే జస్ట్ నేనున్నాను నా పక్కన ఒక చిన్న బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైనే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఎంత సౌండ్స్ చేసినా వెళ్ళట్లేదు అది. ఐయామ్ సో హ్యాపీ. చాలా సేపు చూశాననమాట. నా కళ్ళకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనమాట. పీకాక్స్ అంటే న్యాచురల్‌గానే మనకిష్టం. అవి అంత దగ్గరగా కనబడితే ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే లైట్ హౌస్ అంటే ఏం పెద్ద స్టెప్స్ ఉండవు, ఇది చాలా చిన్నదే అన్నారు. లిటరల్లీ లాస్ట్ టైం ఒక బీచ్‌కి, ఒక లైట్ హౌస్‌కి వెళ్ళినప్పుడు నాకు చాలా పెయిన్స్ వచ్చేసాయి. నాకు చాలా భయం లైట్ హౌస్ ఎక్కాలంటే. బట్ ఇంకా తను అంత దూరం వచ్చాం, మనం ఇక్కడి నుంచి కొడైకారై బీచ్ వ్యూ చూడకపోతే ఎలా అని అన్నారు. సరే అని చెప్పి నేనైతే ఎలాగోలా ఎక్కాను. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇవైతే అస్సలు నొప్పులు పుట్టలేదండి మెట్లు. ఎందుకంటే స్టెప్స్ ఏదో డిఫరెంట్‌గా ఉన్నాయి. అందుకే మాకు అంత పెయిన్స్ అయితే అస్సలు రాలేదు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. దిస్ ఈస్ ద కొడైకారై బీచ్ ఆఫ్ ద టాప్ వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఏం కనిపించదు మనకు, ఓన్లీ సముద్రం మాత్రమే కనిపిస్తది. దిస్ ఈస్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ తమిళనాడు. ఈ లైట్ హౌస్‌లో ఏంటంటే మనకి మధ్య మధ్యలో ఒక మిర్రర్స్ అరేంజ్ చేసుంటారు. సో, ఆ మిర్రర్స్ నుంచి బయట మనం వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము పైకి వెళ్ళేటప్పటికి మాకు ఇలా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా చాలా బాగుంది పైన నుంచి వ్యూ అయితే. బీచెస్ టు లైట్ హౌస్ ఏంటంటే ఆ లైట్ హౌస్ ఎక్కి అక్కడి నుంచి బీచ్ చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. నేను ఇప్పటికి 2, 3 టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను. ఐయామ్ సో హ్యాపీ.
అంటే మనకి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ టాప్ వ్యూ చూడడంలో వేరే లెవెల్‌లో ఉంటుంది. లైట్ హౌస్‌లో నుంచి వ్యూ చూసారా? పైనుంచి ఎంత పెద్దదో. ఈ వీడియో క్లిప్పింగ్ నేను తీయలేదు. బికాజ్ నాకు హైట్స్ అంటే చాలా భయం. మా హస్బెండ్ తీశారు. సరేలే లైట్ హౌస్ చూసేసాం. ఆ తర్వాత బయటకి రాగానే ఫుల్ వర్షం. ఇదంతా కూడా ఫుల్ పార్క్ ఉంటుంది. సో, హ్యాపీగా కిడ్స్‌తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చనమాట. ఈ కొడైకెనాల్ బీచ్‌లో ఏంటంటే మనకి లాస్ట్ ఆ వైబ్స్ అన్నీ కనిపిస్తుంటాయనమాట. ఫుల్ సీ మనకిక మనుషులు ఎవ్వరు కనపడరనమాట. ఓన్లీ వాటర్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఆ తర్వాత బయటికి రాగానే మళ్ళీ ఇంకొక పీకాక్ అనమాట. చాలా సేపు చూసామనమాట. బట్ ఇంకొంచెం చూద్దాం అనుకుంటే వెనకాల వెహికల్స్ ఉండడం, వర్షం పడుతూ ఉండడం వల్ల మేమైతే స్టార్ట్ అయిపోయాం. బట్ లిటరలీ ఈ ట్రిప్‌లో నేను హ్యాపీగా ఫీల్ అయింది ఒకటేంటంటే ఐ సా సో మెనీ పీకాక్స్. ఎన్నంటే అన్‌కౌంటెడ్ అనమాట. దిస్ ఈజ్ రామపాదం అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న కొండలాగా ఉంటుంది. అలా పైకెక్కితే ఇక్కడ రాముని పాదాలు ఉంటాయి. లిటరలీ ఇంత స్పిరిచువల్ జర్నీ నేను చేస్తాను నా లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అనమాట. దిస్ ఇస్ ద రామపాదం. ఒక చిన్న కొండలా ఉంటుంది. ఆ కొండ ఎక్కితే అక్కడ మనకి రాముడి పాదాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఆయన సీతాదేవిలో లంకలో ఉన్న సీతాదేవి కోసం ఆయన మార్గాన్ని చూస్తూ ఉంటారనమాట, వెతకడం కోసం. ఇలా నా సండే అయితే సూపర్ డూపర్గా హిట్ అయిందనమాట. ఇది 2024 సండే అనమాట. సండే 2024ని బాగా బాయ్ బాయ్ చెప్పానని హ్యాపీనెస్ అయితే నా హార్ట్ నిండా నిండిపోయిందనమాట. ఎంత బాగుండిందంటే ఆ క్లైమేట్ కూడా మాకు ఫుల్గా సహకరించింది. అండ్ దెన్ నవ్ వీఆర్ హెడ్డింగ్ టు హోమ్ అనమాట. ఫైనలీ ఒక 2 అవర్స్ ఇలా తిరిగేసి 2-3 అవర్స్ మాత్రమే అండి. ఎక్కువ జర్నీ అయితే లేదు మా హోమ్ టౌన్ నుంచి. సో, ఇలా మంచిగా చూసేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇంటికి బయలుదేరుతున్నాము అంటే మంచిగా ఒక చాయ్ అయితే పడాల్సిందే. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. చాయ్ ఇంతవరకు మాకు దొరకలేదు. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కొంచెం వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పాను కదా. సో, ఫారెస్ట్ ఏరియా అవ్వడం వల్ల అక్కడ ఏం దొరకవు తినడానికి. సో, మళ్ళీ మేము అక్కడి నుంచి వేదారణ్యం అని ఒక ఊరు ఉంది. అక్కడికి వచ్చామన్నమాట. మా ఊరికి వెళ్ళడానికి వేదారణ్యం కంపల్సరీ క్రాస్ చేయాల్సిందే. అక్కడ ఒకే ఒక టీ షాప్లో మా హస్బెండ్ టీ తాగుతారు. ఇక్కడ టీ చాలా బాగుంటుందని, క్లైమేట్ కూడా బాగుంది. అందులో ఆ టైంలో టీ పడకపోతే నాకు అస్సలు కుదరదనమాట. సో, మంచిగా చాయ్ బిస్కెట్ తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే వెజిటేబుల్స్. సో, ఆ వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.